చేశారు. అలాగే ప్రస్తుతం మనతో ఇదే అంశంపై మాట్లాడడానికి జ్ఞానేశ్వరి తల్లి భవానీ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పడం అసలు ఏమనుకుంటున్నారు? 9 రోజులు గడుస్తున్నారు, ఏమన్నా చెప్పారా పోలీసులు? వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు ఇంకా సివియర్గా చేస్తున్నారు సార్, కానీ పాప ఆచూకీ అయితే ఎక్కడ కనిపించలేదు. మీరు అంటే మీరు ఏమనుకుంటారు? మామూలుగా అయితే లోపలే తప్పిపోయిందంటారా, ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటారు? ఎవరో కావాలని తీసుకెళ్ళిపోయి ఉంటారని అనుకుంటున్నాం సార్ మేమైతే. ఈ లోపలికి ఎవరు రాగలరండి? చాలా టెరిటరీ ఉంది కదా. ఇలా స్ట్రైట్గా రాలేదు, కానీ పించింగ్ అంట దూరం రావచ్చు, దూకేసి రావచ్చు. మనం చూడలేదు కాబట్టి మనం చెప్పలేం సార్. ఇలా అయితే ఎవరు రాలేదు. చుట్టుపక్కల ఆ పించింగ్ ఏదైతే ఉందో దాని నుంచి దూరొచ్చే పాపని కిడ్నాప్ చేసి ఉంటారని మా అనుమానం సార్. మరి పోలీసులకి ఈ విధంగా దర్యాప్తు చేయమని చెప్పారు మిమ్మల్ని అడిగి సార్. ఇప్పుడు ఈ కొండ ప్రాంతంలో ఎవరు వస్తారంటే జీడి పిక్కలు వేరుకోవడానికి ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, వాళ్ళని ఏమైనా ఇదే అంటారా, తెలుసున్న వాళ్ళ పని ఉంటుంది అంటారా? మనం అనుకోలేము కదా, అనుకోలేము సార్. ఎవరిని నిందించడానికి లేదు, ఎందుకంటే మన కళ్ళతో మనం చూడలేదు. పర్టికులర్గా వాళ్ళే అని మనం చెప్పలేము. ఈ కొండ అనుకునేదంతా అటవీ ప్రాంతం కదా, అటవీ ప్రాంతంలోకి మామూలు మనుషులు ఎలా రాగలరు? అంటే ఏమైనా జంతువులు ఉన్నాయి సార్. జీడి తోటలు కొంతవరకు అక్కడ చిన్న ట్రాక్టర్ వెళ్ళే బాట ఉంది. ఆ బాట బండ్లు వెళ్తాయి, ట్రాక్టర్లు వెళ్తాయి. జీడి తోటలు అయితే ఉన్నాయి సార్ ఉండడం అయితే. మరి అందులో ఎవరైనా కావాలని చేశారో, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు చేశారో, తెలియని వాళ్ళు చేశారో మనం చూడలేదు కాబట్టి ఎవరిని నిందించడానికి మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అసలు మామూలుగా అయితే 9 రోజులు గడుస్తున్నారు కాబట్టి కుక్క విషయంలో ఏమైనా బయట వెళ్తే ఏదో రకంగా దొరుకుతుంది క్లూ. అంటే అయితే ఈ ప్రాంతంలో ఏమన్నా అదే కూర మృగాలు కానీ అలాంటి జంతువులు కానీ సంచరించే ఎప్పుడైనా గతంలో? లేదు సార్, ఈ ఏరియాలోనే లేదు సార్ ఇలా జంతువులు అటాక్ చేసి. అంత పెద్ద అడవి కాదు సార్, అంత పెద్ద జంతువులు ఉండవు. చిన్న చిన్నవి ఉంటే పాములు అలాంటివి ఉండొచ్చు సార్. పాములు ఏమైనా అటాక్ చేసినా సరే పాటికి ఎక్కడో దగ్గర ఆచూకీ తెలుస్తుంది. జంతువులు అయినా చేసినా సరే ఆచూకీ తెలుస్తుంది సార్ పాటికి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు, తండ్రి చేసి ఉంటారు, కిడ్నాప్ బోరుబాబు ఉంటుంది, ఇలాంటి కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్లు కానీ ఇన్స్టాగ్రామిస్టులు కానీ. దీనిపై ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, బ్యాడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ వీడియోస్ కానీ మీ లైకుల కోసం, మీ వ్యూస్ కోసం, మీరు హైలైట్ అవడం కోసం మమ్మల్ని జడ్జ్ చేయడం, మా బాధే కారణంగా పెట్టుకొని ఈ వీళ్ళే చేసుంటారు అనేది చాలా రాంగ్, తప్పుడు ప్రచారం అయితే చెయ్యొద్దు. ఇప్పటికీ నేను ఎంతో కొంత ధైర్యంతో పాప వస్తుంది అన్న ఆశతో నేనైతే ఉన్నాను. ఆ ఆశను కూడా నిరాశ పెట్టి మీరు పెట్టేది ఒక్క కామెంట్ వల్ల అది నా ప్రాణం పోయే స్థితిలో ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే బ్యాడ్ కామెంట్ పెడుతున్నారో, లేదు ఎవరైతే బ్యాడ్గా ప్రచారం చేస్తున్నారో, మీరు అనుకుంటున్నారేమో నేను పెట్టేది ఒక కామెంటే కదా అని. ఆ కామెంట్ మీరు పెట్టినంత ఈజీగా లేదా ఆ కామెంట్ నేను తీసుకోవడం కొడుపారా కానీ చేతుల్లో పెంచి నేనే ఎలా చంపేసుకుంటాను. ఒకవేళ చంపేసుకునేలా ఉంటే నేను పాటికి దొరికేద్దును. అంతేగాని కెమెరా ముందు ఏడట్లేదని ఏదో ఏదో చేసేసి ఉంటారని మీరు జడ్జ్ చేయొద్దు. ఒకసారి మీరు అంతలా బాధపడే వాళ్ళు అయితే ఒకసారి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి అన్నది తెలుసుకొని తర్వాత మీరు నాకు కామెంట్ చేయండి. చేతనైతే పాప రావడానికి ప్రయత్నం చెయ్యండి, లేదంటే ఎంక్వైరీ చెయ్యండి. లేదు అంటే మీ పని ఏదో మీరు చూసుకోండి. ఎంతో కొంత ధైర్యంతో మేము ఉన్నాము, ఆ ధైర్యాన్ని కూడా కోల్పోనివ్వకుండా చేస్తారని మీ పని ఏదో మీరు చూసుకోండి. అంతేవరకు కానీ మీరు ఖాళీగా ఉంటే పాప రావడానికి బాగా ఉండాలి, దేవుడి దయవల్ల రావాలని కామెంట్లు పెట్టండి. అంతేగాని పాప తల్లి ఏదో చేసేసింది, పాప తండ్రి ఏదో చేసేసాడు అంటే మీకు తెలీదు ఆ బాధ ఏంటో. కన్న తల్లిగా కన్న తండ్రిగా ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఆడదయ్యుండి ఒక ఆడదాని బాధ అర్థం చేసుకోవట్లేదు, మగాడు అయ్యుండి ఒక మగాడి బాధ అర్థం చేసుకోవాలి. మీరు మనసులో అనుకోవాలా, ఇంకేదైనా అనుకోవాలా, ఇంకా అది మీ ఇష్టం. నేనైతే చెప్పాలనుకున్నది చెప్పాను, ఇకపై మీ ఇష్టం.